హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ తెలుగమ్మాయి. మన జీవితంలో మనల్ని ఎంతగా ప్రేమించారో మనల్ని ఎవరూ గుర్తుపెట్టుకోరు. కానీ అమ్మమ్మ, తాతయ్య మాత్రం మన చిన్న చిన్న నవ్వుల కోసం కూడా కళ్ళల్లో వెలుగు పెట్టిన వారే ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మమ్మ, తాతయ్య బంధం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మన చిన్ననాటి గుర్తుల్లో అమ్మమ్మ, తాతయ్య నిండే ఉంటారు. వారు ఇంటికి వెళ్ళిన వెంటనే మన కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగా ఆ ముద్దు నవ్వు, మన కోసం ముందుగానే పిండి వంటలు చేసి మనకు ఇష్టంగా తినిపించడం, మన ముఖం చూడగానే వారికి మనసంతా హాయిగా మారడం, అది అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ. వాళ్ళు ఇచ్చే ప్రేమ అప్పటికప్పుడు పుట్టుకొచ్చే ప్రేమ కాదు సుమి. పరిస్థితుల్ని చూసి మారిపోయే ప్రేమ కాదు. అమ్మమ్మ దగ్గర ఉండగా మనకు వచ్చిన భద్రత, మనమే వాళ్ళ ప్రపంచం అనే వారి భావన, వారు చూపించే ప్రేమ, వాళ్ళ ఆలోచనల్లో మన మీద ఉండే గొప్ప అనుభూతి, ఇవన్నీ మాటల్లో వర్ణించలేము. అమ్మమ్మ కథలు వినడమే కాదు, అమ్మమ్మ మాటల్లో ఉన్న అనుభవం, బుద్ధి, ఆప్యాయత మన జీవితంలో దొరికే పెద్ద వరం కాదంటారా చెప్పండి? మన చిన్న తప్పులని చిరునవ్వుతో సరిదిద్దగలిగే ఒకే ఒక వ్యక్తి అమ్మమ్మ. అవసరమే లేకపోయినా మన కోసం ఆందోళన పడడం, అది అమ్మమ్మల సహజ స్వభావం. చాలామంది అమ్మమ్మ, తాతయ్యలు వారు దాచుకున్న డబ్బులో నుంచి కొంత మనకి ఇచ్చి మనకి ఇష్టమైనది కొనుక్కోమని చెబుతూ ఉంటారు. మీ అమ్మమ్మ, తాతయ్య కూడా ఇలానే చేస్తూ ఉంటారా? కామెంట్ చేయండి. తాతయ్య దారి చూపే నీడ. తాతయ్య అంటే మనకి అర్థం కాని విషయాలను అతి సులభంగా అర్థం చేయించే వ్యక్తి. వాళ్ళ మాటల్లో కఠినత్వం దాగి ఉన్నా అది మన మంచి కోసమే. తాతయ్య చేత పట్టుకొని మనం నడిపించిన ఆ రోడ్లు మనలో మొదటి ధైర్యం పెట్టిన రోజులు. మనలో డిసిప్లిన్, మంచి వాల్యూస్ మొదట నేర్పించేది తాతయ్యనే. వారి ప్రేమ లౌడ్గా ఉంటుందేమో కానీ డీప్గా ఉంటుంది. మనపై వారి ప్రేమ స్వార్థం లేని బంధం. అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ మన మీద ఎలాంటి ఆశలు పెట్టుకోదు. మన భవిష్యత్ కోసం వాళ్ళు చేసే ప్రార్థనలు, మన కోసం చేసే చిన్న చిన్న పనులు, మన కోసమే జీవించాలి అనిపించే అప్పిచ్చి ప్రేమ. అది ప్యూర్ లవ్, అది సెల్ఫ్లెస్, అది ప్రైజ్లెస్. మనం ఏదైనా తప్పు చేసినా అమ్మా నాన్నకి కోపం వస్తుందేమో కానీ అమ్మమ్మ, తాతయ్యకి కోపం ఖచ్చితంగా రాదు. ఇంకా మా మనవడు, మా మనవరాలు అంటూ వారే ఎక్కువగా సపోర్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. మన ఎదుగుదలను చూసి చిన్న పిల్లల్లా ఆనందపడేది వాళ్ళే. మనం బాధపడితే చూసి తట్టుకోలేకపోయేది కూడా వాళ్ళే. ఏదో ఒక రోజు అది నీకు దక్కుతుంది అని మోటివేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మనకి అమ్మ ప్రేమను, నాన్న కఠినత, స్నేహితుల్లాగా ఉండే హాయిని ఇస్తారు. అమ్మమ్మ, తాతయ్యల ప్రేమ అంటే అదే మ్యాజిక్ ఏమో కదా. మీ లైఫ్లో ఇలాంటి బాండ్ మీకు ఉందా చెప్పండి? మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన అడుగులను చూసి, మన మాటల్ని చూసి ఎంతో సంబరపడిపోయేది కూడా వాళ్ళే. వాళ్ళు వయసు అయ్యాక చూసుకోవడం మన బాధ్యత. వారు చిన్నప్పుడు మనల్ని ఎలా చేసుకున్నారో ఇప్పుడు వాళ్లకు మనం అలా అవసరంగా ఉంటాము. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళ మాట రిపీట్ అవుతుంది. కళ్ళల్లో చిన్న భయం కూడా ఉంటుంది సుమి, మా పిల్లలు బిజీ అవుతున్నారని. కానీ మన ప్రజెన్స్, మన చిన్న ఫోన్ కాల్, మన చిన్న విజిట్ వల్ల వాళ్ళ రోజు నిండిపోతుంది. వాళ్ళు మన జీవితానికి ఇచ్చిన ప్రేమకు ఓ చిన్న బంధమే ప్రతిగా చాలుతుంది. అమ్మమ్మ, తాతయ్య బంధం జీవితంలో దొరికే వరం. మన చిన్ననాట మనల్ని పట్టుకొని చేతులను ఇప్పుడు మనం పట్టుకోవాలి. ఈరోజు ఒక్కసారి వారికి కాల్ చేయండి, ఒక్కసారి వెళ్ళి కలుసుకోండి. నాకు మీరు అవసరమని చెప్పండి. వాళ్ళ హృదయం ఆనందంతో నిండిపోతుంది. వాళ్ళ ఆశీస్సుల మన జీవితాన్ని నడిపిస్తాయి.
ఈ అమ్మమ్మ తాతయ్యల బంధం ఎంతమందికి ఇష్టం? మీ లైఫ్లో మీకు ఏ బంధం ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియోలో వివరించిన అమ్మమ్మ తాతయ్యల బంధం మీకు నచ్చిందని ఆశిస్తూ, ఇలాంటి హ్యూమన్ బాండింగ్స్ వాల్యూస్ గురించి వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అమ్మమ్మ తాతయ్యలకు ఈ వీడియోని ట్యాగ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.